హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. నేను ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ గురించి ఒక చిన్నగా 5-6 పాయింట్స్ నాకు తెలిసింది చెప్పాలనుకుంటున్నాను. సో అక్షయ తృతీయ అనేది ఎప్పుడు అంటే ఎందుకు జరుపుకుంటాము అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్, అక్షయ తృతీయ అనేది ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసం శుక్లపక్షంలో మూడవ రోజు అనేది మనము ఈ పండుగని జరుపుకుంటాము. తెలుగు నెలలు వైశాఖ మాసం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, ఇవి తెలుగు నెలలు. ఇంగ్లీష్ నెలలు వచ్చే జనవరి, ఫిబ్రవరి, అవి ఇంగ్లీష్ నెలలు. సో వైశాఖ మాసంలో మనకు ఈ పండగ అనేది వస్తుంది. చైత్ర మాసంలో ఉగాది వస్తుంది. సో వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజున మనము ఈ అక్షయ తృతీయని జరుపుకోవడం జరుగుతుంది. దీనికి అక్షయ తృతీయ అనే కాకుండా అకాతీజ్ అని, కృతిగడి తృతీయ అని కూడా మనం దీన్ని అంటారు. మరి పండగ జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, త్రేతాయుగం అనేది ఈ తిథిలోనే ప్రారంభమవుతుంది. త్రేతాయుగం ఈ తిథిలోనే ప్రారంభమవుతుంది. అది ఒక రీజన్గా చెప్పొచ్చు. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం అని యుగాలు ఉంటాయి కదా, ఆ త్రేతాయుగం అనేది మనకు ఈ తిథిలోనే ప్రారంభమవుతుంది. అండ్ పరశురాముడు భూలోకానికి దిగొస్తాడు. పరశురాముడు భూలోకానికి దిగొచ్చినందున మనము అది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే కాబట్టి అది కూడా ఒక రీజన్గా చెప్పొచ్చు. అండ్ శ్రీకృష్ణుడు కుచేలుడికి అక్షయ పాత్రను దానంగా ఇస్తాడు. ఆ కుచేలుడికి అక్షయ పాత్రను దానంగా ఇవ్వడం వల్ల ఏంటి అంటే తనకు ఎప్పుడు కూడా తన జీవితంలో ఆహార పదార్థాల కొరత అనేది ఉండదు. అండ్ దాని తర్వాత మన వ్యాస మహర్షి ఉంటాడు కదా, వ్యాస మహర్షి ఈ మహాభారతాన్ని రాస్తాడు కదా, మహాభారతాన్ని కూడా వినాయకుడి సహాయంతో ఈ తిథిలోనే అంటే ఈ అక్షయ తృతీయ రోజునే రాయడం అనేది స్టార్ట్ చేశాడు. ఈ తిథిలోనే రాయడం స్టార్ట్ చేశాడు. అది ఒక రీజన్గా చెప్పవచ్చు. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని కూడా స్వీకరించిన రోజు కూడా ఈ తిథిలోనే. సో కాబట్టి ఇవన్నీ రీజన్స్తో మనం అక్షయ తృతీయని స్పెషల్గా జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరి అక్షయ తృతీయ రోజు మనం బంగారం కొనాలి అంటారు. మరి బంగారం కొనే స్తోమత లేని వాళ్ళు ఎలా? సో బంగారమే కాదండి, బంగారంకి బదులు అంటే బంగారం కొనే స్తోమత ఉన్న వాళ్ళు బంగారం కొనవచ్చు. బంగారం కొనే స్తోమత లేని వాళ్ళు పసుపు కొమ్ములు కూడా కొనుక్కోవచ్చు. పసుపు కొమ్ములు కొనవచ్చు. లేదంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది. ఆ రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. అండ్ మట్టి కుండ కొని కూడా మనం ఇంటికి తీసుకొని రావచ్చు. అంటే ఫస్ట్ ఇవన్నీ అంటే బంగారం కొనే స్తోమత లేని వాళ్ళు ఇవి కొనవచ్చు. ఫస్ట్ మనం కొనడం కంటే వీటిని దానం ఇవ్వడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎవరికైతే మనం దానం ఇస్తామో ఆ దానం ఇవ్వడం వల్ల ఇవి మనకి ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటాయి. ఫస్ట్ ఏంటి అక్షయ తృతీయ అంటే, అక్షయ పాత్ర అంటే మనకి ఏవైతే వస్తువులు దాంట్లో ఉంటాయో అది ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుంది. సో ఈ అక్షయ తృతీయ రోజు ఏ వస్తువునైతే మనం కొని ఇంటికి తీసుకొచ్చుకుంటామో ఆ వస్తువు మన ఇంట్లో ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుంది అనే ఒక నమ్మకంతో బంగారం కొనాలి. అంటే బంగారం అన్నిటికంటే కాస్ట్ కాబట్టి బంగారం కొనాలి అనే ఒక రీజన్ అంతే. పసుపు దానికి బదులుగా అంటే కొనే స్తోమత లేని వాళ్ళు పసుపు కొనుక్కోవచ్చు. లేదంటే రాళ్ళ ఉప్పు కొనుక్కోవచ్చు. రాళ్ళ ఉప్పు కూడా లక్ష్మీదేవి స్వరూపమే. అండ్ ఇంకా మట్టి కుండ కూడా కొని ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. దీనికంటే దానం ఇవ్వడం వల్ల మనకు ఎక్కువ ఫలితం మాత్రము ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే బంగారంకి అంటే ఈ రోజు ఏదైతే మనం పని మొదలు పెట్టాలనుకుంటున్నామో ఆ పని అనేది తిథి అది అంటే టైమింగ్ అనేది ఏం చూడకుండా మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మొత్తం అంతా కూడా అక్షయ తృతీయ కాబట్టి ఏ టైం అయినా బాగానే ఉంటుంది. కాబట్టి ఈ రోజంతా మనం ఏ పని చేసినా అది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఓకే, ఇది అక్షయ తృతీయ గురించి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.